తొలిపొద్దు ప్రేక్షకులకు నమస్కారం. మీ కామన్ మ్యాన్ కృష్ణన్న. అందరూ సర్వేలు చెప్పారు, కానీ నాకు అర్థమైన ఒక సర్వే, అందరితోని ఫీడ్బ్యాక్ తీసుకున్న దాని ప్రకారంగా నాకు వచ్చిన ఒక సర్వేను అక్యురేట్గా ఉండకపోవచ్చు, కానీ నాకున్న అవగాహనను మీకు తెలిపే ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వము ఓడిపోకముందు, అంటే ఎలక్షన్కు బిఫోర్, అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు పూర్వము 51% ఓట్లతోటి ఉండే. కాంగ్రెస్ పార్టీ 32%లో ఉండే. బీజేపీ పార్టీ 7% దగ్గర ఉండే. అది యాక్చువల్ పొజిషన్. కానీ కేసీఆర్ బిహేవియరు, ధరణిలో ఉన్న లోపాలు, ధరణిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిన అక్రమాలు, ఆ కుటుంబం యొక్క ఆధిపత్యము, ఇవన్నీ వెరసి ఆయన కొంతమందిని కోల్పోవడం, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇప్పుడు వివేక్ కానీ, అంటే ఆయనతో పాటు నడిచిన వాళ్ళనందరినీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళని కోల్పోవడం, కోదండరామన్ కూడా పక్కన పెట్టడం, ఇటువంటి ఆయన మీద ఇంకా కొంత దౌర్జన్యాన్ని చేయడం కోదండరాం పట్ల, ఇటువంటి కారణాల వల్ల 51% నుంచి ఎలక్షన్ నాటికి 37%కి దిగజారిపోయింది కేసీఆర్. అందులో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాదు, బీజేపీది కాదు, ఓన్లీ పౌర సంఘాలు, సోషల్ మీడియా, వీళ్ళందరూ ఎవరైతే మొత్తానికి కేసీఆర్ పట్ల ఒక యుద్ధం ప్రకటించి ప్రజలను అవేర్నెస్ తీసుకొచ్చిండ్రో, ఆ కారణంగా కేసీఆర్ సొంత లోపాలు ప్లస్ సోషల్ మీడియా ప్రచారం, ఇవన్నీ కారణంగా 51% నుంచి 37%కి పడిపోయిండు కేసీఆర్. ఈ 37కు 51కి మధ్య 14% ఓట్లు ఆయన తగ్గింది. 14% కాంగ్రెస్కు రాలే. 7%, సుమారు 50% అన్నట్టు, 7% కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయినాయి, 7% బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ ఓట్లు 7 ఆల్రెడీ ఉన్న బీజేపీ 7 + 7 14% అయింది. 32% ఉన్న కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి. 39 కాంగ్రెస్కు, 37% బీఆర్ఎస్కు రావడం మూలంగా ప్రభుత్వం 64 ప్లస్ సిపిఐతో ఒకటి 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి, 8 సీట్లు బీజేపీకి, ఇంకొక 7 ఎంఐఎంకు, ఇట్లా ఈ పద్ధతిలో అసెంబ్లీ శాసన సభ్యుల రిజల్ట్స్ ప్రకారంగా ఆ సభ్యుల సంఖ్య వాళ్ళకు రావడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే కాంగ్రెస్ మీద ప్రేమతోనో బీజేపీ మీద ప్రేమతోటో ఆ 14% ఓట్లు కేసీఆర్కు తగ్గినాయి. వీళ్ళ మీద ప్రేమతో రాలే, కేసీఆర్ మీద వ్యతిరేకతతో వచ్చినాయి. ఆ వ్యతిరేకత వచ్చిన ఓట్లు మొన్న ఈ 6 నెలల పరిపాలనలో కొంతమంది, అది ఎంతమంది అని ఎంత % అని మనం చెప్పలేము, కొంత మేరకు కొంత నారాజు అయిన మాట వాస్తవమే. వాళ్ళకి ఎందుకు ఆ కోపం తీరింది కాబట్టి కేసీఆర్ పైన. ఆ రోజే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే, ఇప్పుడైతే కేసీఆర్ని మేము ఓడిస్తున్నాం, పార్లమెంట్కి అయితే మోడీకి అని చెప్పుకుంటే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా బీజేపీ వైపు ఉన్నారు. ఇప్పుడు అందులో అది ఎంత % అనేది మనం చెప్పలేము. బీజేపీకి పోయిన పర్సెంటేజ్ ఏది ఉందో అది రిటర్న్ రాలే, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోలే, అదనంగా జమ అయింది. అదనంగా జమ అయింది ఎక్కడిదంటే 37% నిజంగా ఏదైతే కేసీఆర్ దగ్గర ఉండనో దాదాపుగా అది సగానికి పడిపోయింది. సగం అంటే 18%, సుమారు 19-20% అనుకోండి. 20% కాడ కేసీఆర్ ఉన్నాడు. మిగతా మొత్తం కూడా మొత్తంగా సుమారుగా 80% బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఒక 20% అవి కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయినాయి. కేసీఆర్ కోల్పోయిన ఓట్లు ఆ లెక్కన చూసినప్పుడు 39 దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1.5-2-3% అంటే ఈ చేరిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది శాసనసభ్యులుగా పోటీ చేసి ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళు కానీ, కొంతమంది గెలిచిన వాళ్ళు కానీ, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, ఇంకొక 3 ఎమ్మెల్యేలు మొత్తం చేరిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది. అది 1-3% ఎంతైనా కావచ్చు. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి తగ్గలేగా, ఉన్నదానికన్నా కొంచెం మెరుగైంది. సగం కోల్పోయింది బీఆర్ఎస్, బీజేపీకి 80% అది యాడ్ అయింది. అంటే వాళ్ళు 14% కాడున్న బీజేపీ సుమారుగా 20% వాళ్ళకి యాడ్ అయినా, బీఆర్ఎస్ నుంచి మొత్తం యాడ్ అయినా
నేను 80% ప్లస్ 20% అని అన్నాను. అట్లా కాకుండా మొత్తానికి 20% బీజేపీకి జమ అయినా బీజేపీకి వచ్చే ఓట్లు 34%. కాంగ్రెస్కు అబోవ్ 41% కాంగ్రెస్కు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ 20% దగ్గర ఉన్నది. 2% డిఫరెన్స్ తోటే 2% వ్యత్యాసంలోనే ఎన్ని సీట్లు కోల్పోయింది బీఆర్ఎస్. కాబట్టి ఇప్పుడు ఆ శాతం 40-34. ఈ శాతంలో బీజేపీ 34, ఇది 20 బీఆర్ఎస్. అంటే ఏ లెక్కల కాంగ్రెస్కు సీట్లు వస్తాయో మనకు అర్థమవుతున్నది. కానీ ఇప్పుడే మనం చెప్పలేం ఎవరికెన్ని సీట్లని. కానీ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ పాయింట్. అనూహ్యంగా ఎవరిని అడిగినా గ్రామీణ ప్రాంతం వరకు కూడా మోడీ ఈ పద్ధతిలో ఓట్లు టాక్ ఉన్నది. అవి ఓట్లు ఎన్ని పడ్డాయని మనం చెప్పలేం. ఎంత మేర కనుక దానికి మించి కూడా బీజేపీకి కనుక ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే మనం ఊహించని సీట్లు బీజేపీకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్టు టెక్నికల్గా లెక్కల మ్యాథమెటిక్స్ ప్రకారంగా మనం చూస్తే మొన్న ట్రాన్స్ఫర్ అయింది ఒక పద్ధతిలో మనం లెక్కిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక 41% ఉంది, 34% దగ్గర బీజేపీ ఉంది, 20% దగ్గర బీఆర్ఎస్ ఉంది. ఈ లెక్క వేసినప్పుడు 12 నుంచి 13 సీట్లు కాంగ్రెస్కి కనబడుతున్నాయి. మన పాత ఏవైతే సీట్లు ఉన్నాయో బీజేపీకి 4 ఉండే, 4 + 1 5 అయితే కావచ్చు ఒక పద్ధతిలో. ఇంకొక పద్ధతిలో చూసినప్పుడు మోడీ అని ఎవరైతే ఓపెన్గా మాట్లాడుకుంటూ వేసిండ్రో అది ఒక అనూహ్యంగా ఇంకా ట్రాన్స్ఫర్ అయి ఉండి నిజంగానే మోడీ మానియా పనిచేసి ఉంటే 10-12 సీట్లు బీజేపీ కూడా రావచ్చు. అయితే భారతదేశం అంతా ఒకవైపు ఉంటే మనం ఒక వైపు ఉండే ఆనవాయితీ మనకు ఉంది. గత చరిత్ర మనం చూసినాం. ఇందిరాగాంధీని దేశం అంతా ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ ఆదుకున్నది. కర్ణాటక అయిన ఆంధ్రప్రదేశ్ నుంచే వాళ్ళ రాజకీయ జీవితం మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి మన ప్రజలు ఊరంతా ఒక దిక్కుంటే ఉలిపికట్ట ఒక తీరున్నది అన్నట్టే మన ప్రవర్తన కూడా మన ప్రజలది ఉంటుంది. తెలుగు ప్రజల తీర్పు ఇంకొక రకంగా ఉంటుంది. అటువంటి చారిత్రక సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడే మనం చెప్పలేము. ఏ పద్ధతిలోనైనా రిజల్ట్ వాస్తవంగా మ్యాథమెటిక్స్ ప్రకారమే లెక్కేస్తేనేమో కాంగ్రెస్కు 12 నుంచి 13 వస్తున్నాయి. మోడీ మానియా నిజమే అయితే, అది ఓటు రూపంగానే మారి ఉంటే, ఈ టాక్ అంతా నిజమే అయితే 12-13 బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉన్నది, 4-5 మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మనం 4వ తారీఖు నాడు మనం మొత్తానికి ఎన్నికల లెక్కింపు రోజు జరుగుతుంది. మనకు తేట తెల్లమవుతుంది. అలాగే ఫస్ట్ నాడు ఎగ్జిట్ పోల్స్లో కూడా 80% వరకు కొంత బయటికి రావచ్చు. ఫస్ట్ నాడు 5-5:30 గంటలకు 1వ తారీఖు నాడు జూన్ 1వ తారీఖు నాడు చాలా వరకు 80% వరకు ఎగ్జిట్ పోల్లో బయటికి రావచ్చు. లేదంటే 4 జూన్ నాడు తేట తెల్లమవుతుంది. ఒకలాగా చూస్తే కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు అనుకున్న ఏదైతే ఆ మాట ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారెంటీలను కొంచెం వెనక ముందైనా అని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం కనబడుతున్నది. చూద్దాం, జూన్ 4 నాడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.